జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక పెద్ద బ్రేక్ పాయింట్ వచ్చింది. అదేంటంటే కొరుట్ల పట్టణం లోపట పలుకుబడి ఉండి మంచి ప్రజాదరణ కలిగిన ఒక నాయకుడు, అంటే ఒక వైద్యుడు డాక్టర్ అనూప్రావ్ అని బీజేపీలో చేరడం అనేది ఈరోజు కొంత సంచలనంగానే మారింది. అంటే స్థానికంగా చర్చనీయాంశమైంది. సంచలనం కాదు, చేరతాడని చెప్పని నెల రోజుల నుంచే నడుస్తున్నది చర్చ. ఈరోజు అధికారికంగా చేరినట్టుగా సమాచారం. దీంట్లో ఒక విషయం ఏంటి అంటే, దీనివల్ల ఇప్పుడు అంటే అనూప్రావ్ గారు బీజేపీ పార్టీలో చేరిన తర్వాత, చేరకంటే ముందు కొంత వాతావరణం, రాజకీయ వాతావరణం ఎట్లా ఉండేది అనేది కార్యకర్తలు చర్చించుకుంటున్న సందర్భం కనిపిస్తున్నది. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే, ఇంతవరకు కాడెద్దులాగా రెండు కాడెద్దులకు మన మామూలుగా కళ్ళద్దలు కట్టి కళ్ళకు గంతలు కట్టి ఎద్దులు నడిపిస్తాం కదా, ఇటు పొడిస్తే ఇటు పోతుంది, ఇటు పొడిస్తే ఇట్లా వస్తుంది అన్నట్టు నడిచింది వ్యవహారం. కొన్ని లుకలుకలు లకలకలు కూడా పార్టీ లోపల నడిచినాయి. కొందరు దూరం అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. మళ్ళీ ఎట్లాగో తిప్పలు పడి ఒక నాయకుడు మళ్ళీ జనజీవన స్రవంతులు, అంటే బీజేపీ జాతీయ జీవన స్రవంతులు కలిసినట్టుగా కూడా తెలుస్తున్నది. సరే, ఎట్లయినా నడుస్తుంటే ఇప్పుడు అనూప్రావ్ గారు కూడా వచ్చారు. ఇందులో రెండు టాక్స్ వస్తున్నాయి, అంటే రెండు రకాల ముచ్చట్లు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే, అంటే ఇది చర్చించుకోవాలి మనం, అంటే ఈ ఒకటి ఏంటంటే, తెలంగాణ జాగృతి కనుక ప్రారంభమైతే ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీలో చేరకపోతే బలవంతంగానైనా తెలంగాణ జాగృతిలో అనూప్రావ్ చేరాల్సి వచ్చే పరిస్థితి ఉండేది అనేది ఒకట. అది కాకుండా దాదాపుగా ఒక సంవత్సరం నుంచి బీజేపీలో చేరాలన్న ఆసక్తి అనూప్రావ్లో కనిపించింది అని చెప్పని ఇంకొందరు అంటున్నారు. సరే, ఎలా ఉన్నా అది ఎట్లయినా కూడా అనూప్రావ్ చేరడం అనేది స్థానికంగా కొరుట్ల పట్టణానికి ఈ చుట్టుపక్కల మండలానికి సంబంధించి కూడా కొంత ప్లస్ పాయింట్ గానే చెప్పచ్చు. అంటే కొంత వ్యతిరేకత కొందరు చెప్తారు, కానీ ఎన్ని చెప్పినా కూడా అతని, అంటే అనూప్రావ్ గారి తండ్రి యొక్క చరిష్మా ఇంకా కొరుట్లలో ఆ ప్రభావం కనిపిస్తుంది. అంటే అతని వైద్య సేవలు, డాక్టర్ వాళ్ళ మనోహరరావు గారే డాక్టర్ గారు, చాలా ఫేమస్ డాక్టర్ కొరుట్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా. ఆ ప్రభావం ఇంకా అనూప్రావ్ గారి మీద ఉంది. ఇంకా అనూప్రావ్ గారు స్వయంగా సంపాదించుకున్న పలుకుబడి కానీ లేకపోతే అవన్నీ కానీ తర్వాత తండ్రి గారికి పలుకుబడే చాలా ఎక్కువగా అనిపిస్తుంది. అంటే అట్లా కనుక ఆలోచిస్తే ఈ పరిస్థితి లోపల బీజేపీ లోపల ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు తయారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ముగ్గురు కూడా విలువ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ముగ్గురు వస్తున్నారు. ఆ ముగ్గురితోటే ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఎట్లా ఉంటుంది రాజకీయం అనేది ఇప్పుడు చర్చ అవుతున్నది. ఇప్పటికే విషయం ఏంటంటే, ఇప్పుడు అంటే కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుకోవాలంటే, మెట్పల్లిలో మున్సిపల్ చైర్మన్ సంబంధించిన విప్పు విషయం లోపలనే ఇంత రగడ జరుగుతోంది. పార్టీ ఒక రకంగా ఎట్లయిపోయిందంటే, కార్యకర్తలందరూ ఇప్పుడు మేము ఫ్రీగా ఓటేయడం ఎందుకు, మీకు ఫ్రీగా మేము ఎందుకు ఓటేయాలా, మాకేం అవసరం, నేను ఫ్రీగా వేసి నేను గెలిపిస్తే దైవం దేశభక్తి అని మేము ముంగడచ్చి గెలిపిస్తే రేపు నువ్వు అమ్ముడు పోయినాక ఇక మళ్ళీ మేము నీకెందుకు ఓటేసుడు, అటే పోయి డబ్బులు అక్కడనే తింటాం కదా, 1000-2000 మాకు కూడా దొరుకుతాయి కదా అన్న పరిస్థితిలో కూడా కార్యకర్తల ఆవేశం ఉన్నది. ఇలాంటి పరిస్థితి లోపల పార్టీ కూడా కొరుట్లకు సంబంధించి, గుర్తుపెట్టుకోండి, కొరుట్లకు సంబంధించి 4+2 స్కీమ్ నడుస్తున్నది. మిట్పల్లికి సంబంధించి 6+4 స్కీమ్ నడుస్తున్నది. అంటే 6 ఒకవైపు, 2 ఒకవైపు, 6 ఒకవైపు, 4 ఒకవైపు, 4 ఒకవైపు, 2 ఒకవైపు అనే స్కీమ్ నడుస్తున్నది. అది ఎలా నడుస్తుంది, ఎట్లా నడుస్తుందో ఆ పార్టీ నాయకులు విచారం చేసుకోవాలా. రేపటి భవిష్యత్తు లోపల పార్టీ ఫ్లోర్ లీడరు, పార్టీ విప్ విషయం లోపల ఇది ఖచ్చితంగా దీని ప్రభావం కనిపిస్తుందని చెప్పనే రాజకీయ అంచనా స్థానికంగా జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితి లోపల అంటే మధ్యస్థంగా అందరిని మెప్పించి తను ఎలాంటి స్వార్థం లేకుండా, ఇబ్బంది పడకుండా అందరికీ మేలు చేయాలన్న ఆలోచన కలిగిన అనూప్రావు ప్రస్తుతము పార్టీలోకి రావడం అనేది, అంటే తను కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో టికెట్ ఆశించవచ్చు. ఇంకా సురభి నవీన్ కుమార్ కూడా టికెట్ ఆశించవచ్చు. డాక్టర్ రఘు కూడా టికెట్ ఆశించవచ్చు. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకెవరైనా పారాచూట్ నాయకులు వస్తే చెప్పలేం, కానీ వీళ్ళు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కనుక వచ్చే అవకాశం ఉందని బీజేపీ శ్రేణుల్లో
చర్చ జరుగుతున్నది. ఇందులో అత్యంత మేలు జరిగేది అంటే అత్యంత పాజిటివ్‌నెస్ జనం లోపల కనిపించేది ఎవరికంటే అనుప్ర వారికి అనిపిస్తదని చెప్పని ఒక టాక్ వస్తున్నది. అంటే ఇది చర్చ నడుస్తున్నది. రేపు ఇంకొకరికి వస్తది కావచ్చు, ఎల్లుండి ఇంకొకరికి వస్తది కావచ్చు. కానీ వచ్చిన తర్వాత చర్చ జరుగుతుంది. అరే! అనుప్ర వారు వచ్చిర్రట, ఎందుకొచ్చిర్రు, ఎట్లొచ్చిర్రు, దాని విషయం ఏంది అంటే చర్చ. అరే! ఇట్లా ఉంటదంటే, అరే! పాజిటివ్ ఉంటదిరా అంటే కొత్తలో పాజిటివ్ ఉంటది కావచ్చు, తర్వాత నెగెటివ్ అయితది కావచ్చు. ఇంకొందరికి ఇప్పుడే నెగెటివ్ ఉండి తర్వాత పాజిటివ్ అయితది కావచ్చు. దీన్ని ఇదమిద్దంగా ఎనాలిసిస్ చేయడం కష్టం కాదు. ఇప్పుడున్న పరిస్థితి లోపల, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితి అంచనాల మటుకు అనుప్ర వారు భవిష్యత్తు లోపట కొరుట్ల నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశించే అవకాశం ఉందేమో అన్న టాక్ మటుకు వస్తున్నది. ఇది ఆ బీజేపీ శ్రేణులకు సంబంధించి. ఇక బీజేపీ రాజకీయానికి సంబంధించి ఆలోచిస్తే వన్ మన్ షో నడుస్తున్నది. పెద్ద మనిషి అంటే పెద్ద బాధ్యతలు ఉన్న వాళ్ళు, వాళ్ళ అనుయాయులు, అతనికి భజన చేసిన వాళ్ళే ఇప్పుడు పరిస్థితి లోపల బీజేపీ నాయకులుగా చలమణవుతారు. సిద్ధాంతము, భావాలు, భావజాలాలు అన్నీ పక్కన పోయినాయి అనే టాకు చాలా తీవ్రంగా వస్తున్నది. ఇది విమర్శ కూడా. ఎవరో సుగంధర్ రెడ్డి గారు విమర్శించారు కాబట్టి విమర్శించడం కాదు. వాస్తవంగా ఈ టాక్ వస్తున్నది. అతను విమర్శించిండు, అంత ఖచ్చితంగా విమర్శించిండు. సుగంధర్ రెడ్డి గారు భార్య నెగటివ్ ఓటేసినందుకు, విప్పు ధిక్కరించినందుకు ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు? యాక్షన్ తీసుకోకుండా ఎందుకు సస్పెండ్ చేసిర్రు? సస్పెండ్ చేస్తే మీకేం అధికారం ఉంటుంది వాళ్ళ మీద? మీరు సస్పెండ్ చేసిన తర్వాత అతని మీద యాక్షన్ తీసుకునే అధికారం మీకేముంటది? అంత తొందరగా ఏముంది ఆ సస్పెండ్ చేసేది అన్న టాక్ కూడా వస్తున్నది. అంటే దీని వెనుక పెద్ద గూడుపుట నడిచింది. ఆ గూడుపుటాన్ని మూల పురుషుడు ఎవరు ఇంతవరకు ఎవరికి తెలియదని కార్యకర్తలు వాపోతున్నారు. తెలంగాణ సమంతా కూడా చర్చించారు కొందరు. అంటే ఇట్లా నడుస్తున్నది కథ. దీనివల్ల ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళాలా, బుల్లెట్ రేస్తో ముందుకు పోవాలని చెప్పి అనుకుంటే అతడు సినిమాల గోల్ వెనుక వచ్చినట్టు వస్తున్నది. ఏదైతే వాళ్ళు కార్యకర్తలు ముందుకు అరే లక్ష్యాన్ని చేరుకుందామని చెప్పి అనుకుంటే అతడి సినిమాలో గోల్ వెనుకకి వస్తుంది కదా. ఏదో సినిమాలో మహేష్ బాబు సినిమాలో వెనుకకి వస్తుంది అన్నట్టు. ఆ రకంగా తయారైంది బీజేపీ యొక్క భావజాలం అని చెప్పని చాలా మంది విమర్శిస్తున్న వ్యవస్థ కనిపిస్తున్నది. కార్యకర్తలు నిరాశలో ఉన్న మటుకు వాస్తవం. దీన్ని ఎలా పార్టీ పెద్దలు ఎట్లా దీన్ని అన్వయించుకొని ఎలా చేసుకుంటారో తెలియదు. కానీ కొరుట్ల నియోజకవర్గానికి సంబంధించి మటుకు 3 ముక్కలాట నడుస్తున్నది. 3 ఎక్కలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్క పడ్డది. ఇప్పుడు దాన్ని చూసుకొని ఎవరు ఎగురుతారు, ఎవరు ఎగరారు, ఎంతవరకు చేస్తారనేది ఇక కాలం చెప్పాల్సిందే. జై శ్రీరామ్.